సో ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా వేల మంది విద్యార్థులని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఘోరంగా కొట్టారు. వాళ్ళకు మహిళలని లేదు, ఆడవాళ్ళని లేదు, ఘోరంగా కొట్టారు అనమాట. రక్తాలు కారుతా ఉన్నాయి. సో ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? బాధ్యత లేకుండా ఏ కార్యక్రమం చేయకూడదు. మనకు అవకాశం ఉన్నంత వరకు, మనకు హక్కు ఉన్నంత వరకు ఎలాంటి నిరసన అయినా తెలుపుకోవచ్చు. గత 15 రోజులుగా కాక్రోజ్ జనతా పార్టీ నిరసన తెలుపుతూనే ఉంది. కానీ ఒక్కరైనా లాఠీలు తీసుకుని వచ్చారా? ఎవరినైనా కొట్టారా? కానీ పార్లమెంటు జరిగేటప్పుడు వికృత రూపం దాల్చి అరాచక శక్తుల్లాగా బయలుదేరి అన్యాయం చేస్తాం, పార్లమెంటును ముట్టడిస్తాం, మన దేశ సార్వభౌమాధికారాన్ని నాశనం చేస్తామని ఇష్టాన్రీతిగా చెలరేగిపోయి ఏదో మత్తు పదార్థం తిన్నటువంటి వ్యక్తుల్లాగా ప్రవర్తన చేసి ఎన్ని దెబ్బలు తిన్నా సరే ఎదిరిస్తాము అని అదొక రకమైన వికృత రూపం దాల్చి వెళ్ళారు. కాబట్టి వేళ ఆ పరిస్థితి వచ్చింది. అంటే విద్యార్థులు ఏమంటున్నారంటే మేము 20-15 రోజుల నుంచి కూడా మేము ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తా ఉంటే అవును మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇట్లనైనా చేస్తే మీరు పట్టించుకుంటారని చెప్పేసి. పట్టించుకోవడం అంటే వాళ్ళని కోరిన కోరిక తీర్చడమా? అంటే విద్యాశాఖ మంత్రమో రిజైన్ చేస్తే పట్టించుకున్నట్టు, లేకపోతే పట్టించుకున్నట్ట? సంబంధిత అధికారులందరినీ కూడా సస్పెండ్ చేశారు, జైల్లో వేసే వాళ్ళని జైలు చేశారు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరి అదే రకంగా జరుగుతున్నప్పుడు శాంతియుతంగా మీరు ఎందుకు చేయట్లేదు? దేశాన్ని అస్థిరతపరిచే విధంగా మీరు ఎందుకు పోయి ఈ పోరాటం చేస్తున్నారు? అంటే ఎంతమంది అరెస్ట్ చేసినా కూడా మెయిన్ పాయింట్ ఉంది మాత్రం విద్యాశాఖ మంత్రి దగ్గరనే కదా. ఆయన ఎందుకు రిజైన్ చేయాలి? తప్పు జరిగితే మంత్రిని రిజైన్ చేయమంటారా? బాధ్యత ఉండక్కర్లా? జరిగిన తప్పు సరిదిద్దుతున్నారా లేదా? జరిగిన తప్పుకి పనిష్మెంట్ ఇస్తున్నారా లేదా? జరిగిన తప్పుకి అది క్లారిటీగా వాళ్ళతో చర్చిస్తున్నారా లేదా? ఇది కావాలి కదా మనకి. ఇక్కడ ఏదో ఒక మాట చెప్తా, కృష్ణకాంత్ పార్టీ దగ్గర గుంటపడిందని చెప్పి వెళ్ళి మన రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమన్నట్టుంది. సంబంధిత అధికారులు చెప్తే చేస్తారు. అది బుద్ధి లేకుండా ఏదో కాక్రోజ్ జనతా పార్టీ అని చెప్పి విషపురుగుల పార్టీగా మారిపోయి విదేశాల నుంచి ఫండింగ్ తెప్పించుకుని ఇష్టాన్రీతిగా గల్లంతు చేస్తాం, దేశ పరువు తీస్తాం, సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తామంటే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. అంటే సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కాబట్టి బీజేపీకి సపోర్టర్స్ అందరూ కూడా సపోర్ట్ గానే మాట్లాడతారు. కానీ ఆ విద్యార్థుల ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది నష్టపోయిన. నేను బీజేపీ సపోర్ట్ని కాదే, నేను సామాన్యుడిని. నేను మాట్లాడుతున్నా. మనకు ఒక పరిధి ఉంటుంది. పరిధి దాటి ప్రవర్తన చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలా. మనకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలా. ఇప్పుడు ఆ విద్యార్థులు అన్యాయం అయిపోయారు. ఆ విద్యార్థులకి ఏ రకంగా చేస్తే న్యాయం జరుగుతుందని ఆలోచన చేయాలి తప్ప మనకున్నటువంటి గౌరవాన్ని, మన పార్లమెంటు వ్యవస్థని తక్కువ చేసి చూడాలని విదేశీయులు కుట్రపన్నుతున్న విధంగా కుట్రపన్ని దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బకొడదామని చూస్తే ఎవరు ఊరుకోదు. దేశంలో అల్లర్లు సృష్టించాలని, దేశంని అస్థిరతపరచాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పద్ధతిగా కూడా ఉండదు, చూస్తూ ఊరుకోరు. పార్లమెంట్ నుంచి మోదీ గారి కాన్వాయ్ పోయిందనమాట. అది ప్రొటెస్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ అని చెప్పి అక్కడ ఆయన పారిపోయారు అని చెప్పి అంటున్నారు జనాలు. మీరేమో వాళ్ళు మాట్లాడతారు. మన దేశం అంటే గౌరవం లేదు, మన మతం అంటే గౌరవం లేదు. సర్వమత సమ్మేళనంతో అద్భుతంగా అకుంఠిత అభివృద్ధితో ముందుకెళ్తున్న మన దేశాన్ని అస్థిరతపరచాలని చాలా దేశాలు కుట్రలు పన్ని ఇలాంటి వ్యక్తుల్ని ప్రేరేపించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఒక దేశ ప్రధాని పారిపోవడం ఉంటుందా? కావాలని వీళ్ళు ఈ రకంగా మాట్లాడితేనే ఈ రకమైన లాఠీ చార్జీలు చేయవలసి వస్తుంది. ఇంకా ఏదైనా కానీ అమాయకమైనటువంటి విద్యార్థులని అంత ఘోరంగా కొట్టడం మాత్రం తప్పు. అమాయకుల్ని ప్రేరేపించిన వాడిది తప్పు. అమాయకులు రావడం తప్పు. మన బిడ్డలను మనం కాపాడుకోవాలా. ఇలాంటి విచ్ఛిన్నకర శక్తులతో మన బిడ్డల్ని కాక్రోజ్ పార్టీతో వెంట నడిపితే ఆ బిడ్డ ఏ బిడ్డ అయినా దెబ్బలు తింటది ఖచ్చితంగా. ఇంకా మన దేశం చాలా సౌమ్యమనంతో ఉండే దేశం కాబట్టి ఫిరంగులు పేలలేదు, తుపాకులు పేలలేదు. దుర్మార్గంగా పార్లమెంటును ముట్టడించాలని లోపలికి వెళ్ళిపోవడం కావాలని వీళ్ళు కోరిన కోరిక వాళ్ళ ఆశ అత్యాశ అయిపోయింది. వాళ్ళకి విద్యార్థులకు న్యాయం జరగాలని చూడట్లా, మన దేశాన్ని అగౌరవపరచాలని చూస్తున్నారు, మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, మన దేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించాలని చూస్తున్నారు. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజుల పాటు అయితే ప్రొటెస్ట్ జరుగుతుందో అక్కడ స్టేజ్ పైన చాలా మంది వచ్చి విద్యార్థులని రెచ్చగొట్టారనమాట. ఇప్పుడు లైక్ ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, అరుంధతి రాయ్ కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారనమాట. మన దేశము అంటే కాశ్మీర్ మన దేశంలో భాగం కాదని చెప్పేసి దేవుని తిట్టడం. అంటే ఆ స్టేజ్ ఏంటి, వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి, విద్యార్థులని రెచ్చగొట్టి గాలి వదిలేస్తారు, అనవసరంగా దెబ్బలు తినిపించారని చెప్పేసి ఇప్పుడు ఉద్రేకపరిచేటటువంటి మాటలు మాట్లాడడం, మన దేశాన్ని, మన సాంప్రదాయాన్ని, హిందూ సాంప్రదాయాన్ని విపరీతంగా మాట్లాడడం, గౌరవం లేకుండా మాట్లాడడం, మన సాంప్రదాయాన్ని, మన దేవుళ్ళని,
మన సంస్కారాన్ని తక్కువ చేసి మాట్లాడు. ఈ మధ్య ప్రకాష్ రాజ్ లాంటి దరిద్రులు చాలామంది మన దేశంలో చీడపురుగులుగా మారిపోయి ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ పిల్లల్ని అమాయకుల్ని చేసి వాడుకుంటున్నారు. కాబట్టి అలాంటి విధవల దగ్గర, అలాంటి మూర్ఖుల దగ్గర మన దేశాన్ని ఎవడైతే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడో అలాంటి దరిద్రుల దగ్గర మన పిల్లల్ని పంపకుండా ఉంటే బాగుంటుంది. కేవలం ఆ ఇలాంటి దుర్మార్గుల వల్లే నిన్న జరిగినటువంటి సంఘటన జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం బీజేపీ రాదు, ఇలానే జరుగుతుంది. ఎందుకంటే పెట్రోల్ విషయంలో జరిగింది, రోడ్లు బాగాలేవు, అలానే ఇప్పుడు నీట్ పేపర్. నెక్స్ట్ టైం బీజేపీ రాదని చెప్పి చాలా మంది చెప్తున్నారు, జనాలు ఓటేయరని చెప్పి మీరేమంటారు? వాళ్ళు కావాలని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మన దేశం అద్భుతమైన ప్రగతిని సాధించుకుంటూ ముందుకెళ్తుంది. రోడ్డు రవాణా వ్యవస్థని మన దేశం రోడ్డు రవాణా వ్యవస్థని చేసినట్టు ఏ దేశం కూడా చేయలేకపోయింది. మోడీ గారి ప్రభుత్వం చేసింది. ఖచ్చితంగా దేశ భద్రత కానీ దేశ అభివృద్ధి కానీ ఒక మోదీ గారితోనే, ఒక బీజేపీ పార్టీతోనే జరుగుతుందని మేము నమ్ముతున్నాం. నాలంటోడు సామాన్యుడు నమ్ముతాడు. నేను ఏ బీజేపీ పార్టీ కాదు, జనసేన కార్యకర్తగా ఈ మాట చెప్తున్నాను. నమస్తే అన్న. నమస్తే. సో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా వేలాది మంది స్టూడెంట్స్ పైన అన్యాయంగా పోలీసులే లాఠీ చార్జ్ చేస్తూ ఉంటే, న్యాయం చేసే వాళ్ళే ఆ విధంగా స్టూడెంట్స్ని ఘోరంగా కొడుతూ ఉంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది ఒక దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. సో మీరు ఏం చెప్తారన్న ఇష్యూ? అంత చేయాల్సింది ఏంటి? ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నాడు కుర్రోడు. అప్పుడు ఆ రోజు ఢిల్లీలో అడుగు పెట్టినప్పుడే ఇంత చేద్దామని చూశాడు. ఈ రోజు ఆడికి ఆనందంగా ఉంది. చనిపోయిన విద్యార్థుల గురించి ఏమైనా మాట్లాడుతున్నారు? దేనికి జరిగింది అనేది ప్రశ్నిస్తున్నారా? ఎంతమంది ఉన్నారు కలెక్టర్లు? ఒక్కళ్ళని ఐపీఎస్ దగ్గరికి వెళ్ళి ఒక 10 మంది విద్యార్థులు ఒక లెటర్ ఇచ్చారా? ప్రశ్నించాలి కదన్న వాళ్ళని. నువ్వు వెళ్ళి పార్లమెంట్ ముట్టడి ఇచ్చి ఆయన వచ్చి చూసావా ఎంతమంది వచ్చారని, మరి బొద్దెంకలే అంటారు. మళ్ళీ కొంతమంది ఎంపీలు మాట్లాడుతున్నారు స్టూడెంట్ల మీద ఏంది మీ చర్యలు అంటే, పార్లమెంట్ మీద తొడుచుకుని వచ్చేస్తే ఆ రోజు పార్లమెంట్ మీద చేసింది కూడా ఇలా స్టూడెంట్లు అనుకునే కదా. ఎంత చెడ్డ పేరు వచ్చింది ఆ సెక్యూరిటీకి. ఆ పనులు పేరు రావాలన్నా ఎంపీలు ఎగిరేది వీళ్ళ మీద. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళకి అడ్డుపడతానికి నువ్వెవడు? నీకు ఎవడిచ్చాడు ఈ స్వేచ్ఛ? పార్లమెంట్ మీదకి వెళ్ళమని, ఆ ఎంపీల మీదకి వెళ్ళమని నిలదీ మంత్రిని. ఇలా అన్యాయం చేసేది సోషల్ మీడియా ఉంది, అరువు. నీ గొంతు ఉంది కదా, నీలో టాలెంట్ ఉంది, బయట పెట్టాన్ని దమ్ము లేదు దానికి. ఇలా ర్యాలీలు చేసి జనాల్ని నాశనం చేయటానికి. మళ్ళీ ఈ సోషల్ మీడియాలో చూస్తే ఎక్కడెక్కడో జరిగిన వీడియోలు పెడుతున్నారు. మళ్ళీ బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లు వీడియోలు ఇవాళ జరిగినట్టు పెడుతున్నారు. జనాల్ని భయాందోళన చేస్తున్నారు. మరి ఎటుపోయింది? ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? దీనికి సపోర్ట్ పలికే వాళ్ళు పనికి మాలిన అంటాం మేము. అన్న, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏం జరిగినా కూడా అది స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఒక అన్యాయం జరిగినప్పుడు దాని గురించి ఒక ప్రశ్నిస్తున్నప్పుడు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా దేశ ప్రధానికి ఉంటుంది. సో ఇప్పటి వరకు కూడా ఒక 1 month నుంచి వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటే, అల్లర్లు చేస్తూ ఉంటే ప్రధాని గారి నుంచి ఎందుకు ఒక స్పందన రావట్లేదు? ఒక్క స్టూడెంట్ నిలదీయలేదు, ఒక్క స్టూడెంట్ ప్రశ్నించలేదు, ఒక్క స్టూడెంట్ వెళ్ళి కలెక్టర్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఆయనకేం పనాయా? వీడెవడో పార్టీ పెట్టి ఆస్ట్రేలియాలో కొనికి ఏదో మిమిక్రీ చేసి ఇన్స్టాగ్రామ్లో పెంచుకుని ఆడికి పనికి మాలిన తుత్తులు వెనకమాల పలుకుతుంటే వీళ్ళకేమే? నిజంగా బొద్దింకలే వాళ్ళు. అట్లాంటి బొద్దింకలను పట్టించుకోవాల్సిన అవసరం ఆయనకేందా? ఆయనకేముంది అవసరం? నువ్వు ఒక స్టూడెంట్ వెళ్ళి కలెక్టర్కి రిపోర్ట్ ఇవ్వాలి, అక్కడి నుంచి పైకి వెళ్ళాలి, అప్పుడు ప్రశ్నించాలి. అడిగే హక్కు ఉంది, సోషల్ మీడియా ఉందిగా, అడుగు. నీకు లేదా ఇన్స్టాగ్రామ్లో 10,000 మంది ఉన్నారుగా. నాకు అన్యాయం జరిగిందని ఒక్క స్టూడెంట్ అని బయటకు వచ్చాను. అక్కడికి వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్లు ఎంతమంది, దొంగలు ఎంతమంది? అక్కడికి వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్లు ఎంతమంది, దొంగలు ఎంతమంది? పోలీసుల మీద కొడతారా? పోలీసుల మీదకి వెళ్తారా? మళ్ళీ కొంతమంది ఎంపీలు మాట్లాడుతున్నారు సిగ్గు శరం లేకుండా, వాళ్ళు స్టూడెంట్లని. పోలీసులను కొట్టారని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళని కొట్టిన తర్వాత కూడా విద్యార్థుల్ని, ఆడవాళ్ళని చూడకుండా, మహిళలను చూడకుండా వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు పట్టుకొని కొట్టి రక్తాలు వచ్చినట్టు కూడా కొట్టారు. అది కూడా తప్పే కదా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. మొదలుపెట్టింది మీరే కదన్నా, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందన్నా. నువ్వు రెచ్చిపోయి పీకేస్తానంటే యువత ఉంటుంది, రక్తం మరుగుతూ ఉంటుంది. కొంతమంది వాళ్ళ మిగతా వాళ్ళు రెచ్చిపోతారు. ఎవరికి ఇబ్బంది అయింది? ఆలోచించాలి కదా. వాళ్ళకి ఒక పోలీస్ వెళ్ళాడంటే వాడికి ఎంత బాధ్యత, ఎంత ట్రైనింగ్ ఉండిద్దో తెలుసా? మన భారతదేశంలో ఉన్నట్టు ఎక్కడ ఏ దేశంలో ఉండదన్నా తెలుసా? అందుకే కంట్రోల్ చేయగలుగుతారు. వాళ్ళు దెబ్బ వేస్తున్నారంటే 1-4 సార్లు ఆలోచిస్తారు, ఏదో పిచ్చి పిచ్చిగా వేయరు. మొత్తమైన రియాక్షన్ ఎంత ఉండిద్ది అంటే అంత గట్టిగా ఉంటుంది అనేది ఆలోచించాలి. చాలా మంది ఏమంటున్నారంటే, ఒక కాన్వో పోయింది అక్కడ నుంచి మోదీ గారిది, పార్లమెంట్ దగ్గర వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు అని చెప్పి భయపడి మోదీ గారు పారిపోయారు కాన్వోలో అని చెప్పి దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. మీరేమంటారు? ఎవరు? మోడీ పారిపోతాడా? ఆయనకేం అవసరం? పారిపోవాల్సిన అవసరం ఆయనకేం చెప్పు? పారిపోవాల్సిన అవసరం ఆయనకేంది? మాట్లాడే వాళ్ళకి బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి. 3 సార్లు అయ్యా పిఎం, ఆయనకి పారిపోవాల్సిన అవసరం ఏంది? ఎంతోమందిని పరిగెత్తిస్తున్నాడు, అది తెలుసో తెలీదో. సొసైటీలో ఈరోజు పరిగెడుతున్నారంటే ఆయన పుణ్యమే. మరి అది తెలుసుకుని మాట్లాడాలి.